నెలలుగా కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పి మాట్లాడడం, మళ్ళా నిన్న గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు, అరెస్ట్ చేస్తున్న వార్తలు రావడం. అసలు అరెస్ట్ ఎందుకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, తెలంగాణ ప్రతిష్టను పెంచినందుక, ఫార్ములా ఈ వల్ల 700 కోట్ల రూపాయలు లబ్ధి పొందిందని చెప్పి మరి అనేక సర్వేలు నిల్సన్ రిపోర్ట్ ఇచ్చింది. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వాళ్ళందరూ కార్ల కంపెనీలు కూడా హర్షించినాయి. దాని గురించా? ఈ దేశంలో ఎంతోమంది అడిగినా కూడా ఇవ్వలేదు. కేవలం ఓ ఇండస్ట్రీస్ మినిస్టర్గా కేటీఆర్ గారు వెంటబడి మరి ఫార్ములా ఈ రేస్ తెచ్చినందుక. మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని. మీరు ఒలింపిక్స్ పెడతామని అడిగినారు. ఇక ఈ చిన్న ఫార్ములా ఈ 40-50 కోట్లు ఖర్చు పెట్టిన దానికే విచారిస్తున్నాం, ఏసీబీకి పంపుతున్నాం అని భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీరు. మరి ఒలింపిక్ నిర్వహించాలంటే ఎంత అవసరమో తెలుసా? ఎన్ని లక్షలు? దాదాపు 2 లక్షల పైన, 2-3 లక్షల కోట్ల ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. 50 కోట్లకే మీరు ఏసీబీ అని బయటపెట్టిస్తుంటే రేపు ఏ కంపెనీలు వస్తాయి హైదరాబాద్కు? ఏ స్పోర్ట్స్ నిర్వహించడానికి వస్తాయి? ఒలింపిక్ కాదు కదా, ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళు ఇవ్వరు. ఈవెన్ క్రికెట్ కూడా, ఓ క్రికెట్ ఆడాలంటే బీసీసీఐకి అప్లై చేయాల. తర్వాత ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించాలా. నేను మామూలుగా ఐపీఎల్ పెడతా అంటే ఎవడు రాడు. ఆ కెపాసిటీ ఉందా లేదా, గ్రౌండ్ ఉందా లేదా చూస్తారు. అలాంటిది ఇండియాకే పేరు ప్రతిష్టలు వచ్చేటువంటిది ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చి కష్టపడి ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచి హైదరాబాద్లో ఆర్థిక పరిస్థితులను పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ చూసేటట్లు మేము చేస్తే ఇలా అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం, నీ కక్ష సాధింపులు చర్యలు తప్ప తెలంగాణ అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టట్లేదు. ఇలా జైళ్ళు వేయాల్సి వస్తే మరి మూసీ పరివాహ ప్రాంతంలో కూల్చిన వాళ్ళని వేయాలా? ఎంతోమంది చావు కాలకులేటని వేయాలా? హైదరాబాద్లో ఆర్థికంగా మొత్తం దిగిపోయింది. తెలంగాణ మొత్తం కూడా ఏ వ్యాపారాలు నడవట్లేదు, భూముల విలువ పడిపోయినాయి, ప్రతి ఒక్కరూ బాధలో ఉన్నారు. వాళ్ళ కారకులను వేయాలా? కష్టపడి తన శక్తినంతా ఉపయోగించి ఇలా తెలంగాణ ఇమేజ్ పెంచుతూ వస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో, ఈ సంవత్సర కాలంలో తెలంగాణ మొత్తం కూడా అన్ని రంగాల్లో పడిపోయింది. ఒక్క ఫార్ములా ఈ రేసింగ్ మీదనే మీరు జైల్లో పెడతామని చెప్తున్నారు. మీరు ఇక ఏం స్పోర్ట్స్ నిర్వహిస్తారు? స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏం మాడతారు? ఒలింపిక్స్ ఎట్లా చేస్తారు? ఏషియన్ గేమ్స్ ఎట్లా చేస్తారు? కామన్వెల్త్ గేమ్స్ ఎట్లా తీసుకురాగలుగుతారు? ఎవరైనా హైదరాబాద్లో స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలంటే భయపడే పరిస్థితి తెస్తున్నారు. హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేయాలంటే ఇక్కడ ఈవెంట్ చేస్తే లేని కష్టాలు వస్తారా అని చెప్పి అసలు కేసులు పెట్టాల్సింది కేటీఆర్ మీద కాదు, ఈ ప్రభుత్వం మీద వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక నిర్ణయం కాదు, ఒక మంత్రి అంటే ప్రభుత్వ నిర్ణయం. అది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు వచ్చి వ్యతిరేకించొద్దు. ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని కొనసాగించాలా. మీరు కొనసాగించినందుకు కొన్ని 100 కోట్ల 1000 కోట్ల నష్టం ఆ సంస్థకు అవుతుంది. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఈ ప్రభుత్వం మీద కేసు పెడతారు, మీ మీద కేసు పెడతారు. కేటీఆర్ మీద కేసు పెట్టడం కలల మాట, గుర్తుపెట్టుకోండి. రేపు వాళ్ళే ఫార్ములా ఈ వాళ్ళే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒప్పందాన్ని ఇంకొక ప్రభుత్వం ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసినందుకు
మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి మాకు నష్టం జరిగింది, మేము బుక్ చేసుకున్నాం, మా పేరు ప్రతిష్టలు పోయినామని చెప్పి ఆ సంస్థ ఫార్ములా ఈ రేసింగ్ మీ పైన పరువు నష్టం వేయడానికి సిద్ధంగా అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. గత ప్రభుత్వంలో నన్ను జైల్లో పెట్టిండ్రు కనుక ఇంకా వీళ్ళని జైల్లో పెట్టాలి అని ఒక కక్ష సాధ్యం తప్ప ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టట్లేదు. దుర్మార్గంగా పరిపాలన నడుస్తూ ఉంది. ఒక ఎస్టీలను మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళను బేడీలు వేసుకొని హార్ట్ అటాక్ వచ్చిందంటే బేడీలు వేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఇంత ఘోరమా? దానిలో మళ్ళీ జైలు సూపరింటెండెంట్ సస్పెండ్ చేయడము. జైలు సూపరింటెండెంట్ ఏం చేసిండు? మీ విధానం బట్టి అని చేసిండు. జైలు సూపరింటెండెంట్ను అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తే సరిపోదు, మీ విధానాలను సవరించుకోవాలా. మీ విధానాల ప్రకారం వాళ్ళు చేసిర్రు. మీరు చేసిన తప్పుకు వాళ్ళని బలిచ్చి ఇగో తప్పు చేసిరని చెప్పి వాళ్ళ మీద వేసి దాటవేయడానికి సరికాదు. అది ఒక చిన్న ఈవెంట్ కావాలంటే, ఇంటర్నేషనల్ ఈవెంట్, స్పోర్ట్స్ ఈవెంట్ చేయాలంటే ఇక్కడ స్థాయిని బట్టి ప్రభుత్వ స్తోమతను బట్టి చేస్తారు. ఇలా మీరు చేసిన నష్టానికి తెలంగాణ కాదు ఈ భారతదేశానికే గొప్ప నష్టం. ఇంటర్నేషనల్ ఎవడన్నారు ఈ దేశం రావాలంటే పలానా రాష్ట్రంలో రద్దు చేసిండ్రు, ఒక ఈవెంట్ కాదు 2వ 3వ ఈవెంట్ అయ్యే లోపల అనేక మార్పులు వస్తాయి, ఒక మాట మీద నిలబడరని చెప్పి నష్టం వాటిల్తుంది. ఒక వ్యక్తుల సంస్థ కాదు ఇది. ఇలా మీరు ఉంటారు పోతారు, రేపు మళ్ళీ మేము వస్తాం. గతంలో మేము ఉన్నాం, కానీ మీరు చేసిన నిర్ణయాలు మేము వచ్చి రద్దు చేస్తే అది ప్రభుత్వం అనపడదు, ఓ నియంత పాలన అనిపిస్తుంది. ఇది గతంలో రాజశేఖర రెడ్డి గారు నిర్వహించినటువంటి ఆరోగ్యశ్రీని కొనసాగించినాం. అనేక అంశాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ రాష్ట్రాల్లో కొనసాగించినవి ఇంకా మెరుగైనవి చేస్తూ పోయినాం తప్ప ప్రభుత్వం మారంగానే ఆ ప్రభుత్వం చేసినవన్నీ రద్దు చేసుకుంటూ పోతే రాష్ట్రాలు దేశాలు దివాళా ఇస్తాయి. ఇది రాచరిక పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. ప్రజాస్వామ్య పరిపాలనలో ఒక మంత్రి చేసినట్టే ఒక మంత్రి చేసినట్లే కాదు, ప్రభుత్వం చేసినట్ల. ప్రభుత్వం చేసిన చర్యను ఒక మంత్రి చేసినట్టు స్వార్థాన్ని కట్టొద్దు. ఇలా నిన్న ఢిల్లీ పోయి ఎన్నో నిధులు తీసుకొస్తాం అనుకున్నాం, కానీ ఢిల్లీ పోయి గవర్నర్ గారి మీద మరి ఆమోదం తెలపడానికి, పర్మిషన్ ఇవ్వడానికి మరి మీరు కలిసిన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు